మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ కసరత్తు ముమ్మరం చేసింది. గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని ఉమ్మడి జిల్లాల నేతలతో కేటీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే వరంగల్, కరీంనగర్ జిల్లాల ముఖ్య నేతలతో కేటీఆర్ భేటీ కాగా ఇవాళ ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం శ్రమించాలని కార్యకర్తలు, నేతలకు పిలుపునిచ్చారు కేటీఆర్. మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ కసరత్తు ముమ్మరం చేసింది. గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని ఉమ్మడి జిల్లాల నేతలతో కేటీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే వరంగల్, కరీంనగర్ జిల్లాల ముఖ్య నేతలతో కేటీఆర్ భేటీ కాగా ఇవాళ ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం శ్రమించాలని కార్యకర్తలు, నేతలకు పిలుపునిచ్చారు కేటీఆర్. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. సవీన్, చెప్పండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుసగా ఉమ్మడి జిల్లాల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ రోజు ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్య నేతలతో మీటింగ్ ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులను ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. ఒక ప్రైవేటు గెస్ట్ హౌస్ లో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. ఫిబ్రవరి 2వ వారంలోపు మున్సిపల్ ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి తగ్గట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తులు పూర్తి చేసింది. జనవరి 2వ వారం లేదా 3వ వారంలో, అంటే జనవరి 3వ వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం చేసేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా కేటీఆర్ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా మున్సిపల్ అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దాదాపు 40% పైగా గ్రామ పంచాయతీ స్థానాలు గెలుచుకుందని బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. అందులో భాగంగానే మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరుగుతాయి కాబట్టి పార్టీ అధికారికంగా బీఫారం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతే అది బీఆర్ఎస్ పార్టీ పై ప్రభావం పడుతుంది. బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లో ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 95% పైగా మున్సిపాలిటీలను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే మున్సిపల్ ఎన్నికలపై కసరత్తులు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుసగా ఆయా జిల్లాల వారీగా ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ముఖ్య నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఆయా జిల్లాల్లో నేతల మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరు, వర్గ విభేదాలు, నేతల మధ్య ఒకరిపై ఒకరు పడకపోవడం, ఇట్లాంటి అంశాలను గుర్తించినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుసగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ వారిలో ఉన్నటువంటి విభేదాలు వీడి పార్టీ గెలుపు కోసం పనిచేయాల్సిందే అంటూ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. ఓకే సవిన్, అలాగే కేటీఆర్ తో పాటు ఎవరు ముఖ్య నేతలు పాల్గొనబోతున్నారు ఈ సమావేశంలో? కేటీఆర్ తో పాటు ఏ జిల్లా ముఖ్య నేతలను పిలిస్తే ఆ జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు మాత్రమే ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. కేవలం మున్సిపాలిటీ ఎన్నికలు, ఆ జిల్లాల్లో ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి, గతంలో ఏ విధమైన రిజల్ట్ వచ్చింది, ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో అభ్యర్థులు పార్టీ బీఫారం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఎట్లాంటి అభ్యర్థులను గుర్తించాలి, ఎవరికి బీఫారాలు ఇవ్వాలి, పార్టీ తరఫున ఎవరిని నిలబెట్టి గెలిపించాలి, ముఖ్యంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతోంది. ముఖ్యంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనే కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఓకే సవీన్, అలాగే మనం చూసుకున్నట్లయితే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలయ్యే ఛాన్స్ కనిపిస్తుంది? ఎన్నికలు ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉంది? ఫిబ్రవరి 2వ వారంలోపు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే జనవరి 2వ వారంలో మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించింది. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలు తీసుకుంది. కాబట్టి ఫిబ్రవరి 1వ వారం లేకపోతే 2వ వారంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి అయ్యే విధంగా ఎన్నికల సంఘం కసరత్తులు చేస్తోంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సవీన్.
ఇక మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ కసరత్తు ముమ్మరం చేసింది. గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని ఉమ్మడి జిల్లాల నేతలతో కేటీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే వరంగల్, కరీంనగర్ జిల్లాల ముఖ్య నేతలతో కేటీఆర్ భేటీ కాగా ఇవాళ ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం శ్రమించాలని కార్యకర్తలు, నేతలకు పిలుపునిచ్చారు కేటీఆర్.